7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. శరీరధారి అయిన దినములలో మహారోధనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన ప్రభా, మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ఈ సమయంలో చదవబడిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ మాటలు జీవమగలిగినవి తండ్రి. అటు జీవమగలిగిన మాటల ద్వారా ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి నాయన. ఎదురాడుచున్న అపవాది శక్తులను, చీకటి శక్తులను నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. అపవాది వాడి క్రియలన్నీ యేసు క్రీస్తు వారి నామములో లయమైపోవును గాక. ఈ సన్నిధిని మాతో ఉంచండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. కూడి ఉన్న మనందరూ మరొకసారి చప్పట్ల కొట్టి దేవుణ్ణి గణపరుద్దాం. గట్టిగా గట్టిగా చప్పట్ల కొట్టి దేవుని గణపరుద్దాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున లోతైన ప్రార్థనా జీవితం అనే విషయం మనం ధ్యానం చేసుకుందాం. గత కొన్ని వారాలుగా ఏం ధ్యానం చేస్తున్నాం మనం? ఏ ధ్యానం చేస్తున్నాం మనం? చెప్పండి. ధూప వేదిక. ధూప వేదిక, అందరూ చెప్పండి. ధూప వేదిక. 2 భాగాలు చెప్పాను. ఈ రోజున ఈ ధూప వేదిక ద్వారా లోతైన ప్రార్థన జీవితాన్ని మనం ఎలాగ నేర్చుకోవాలి, ఈ ధూప వేదిక మనకి ఏం నేర్పిస్తుంది, ఏ పాఠాలు మనకి నేర్పిస్తుందో ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. ఈ ధూప వేదిక అతి పరిశుద్ధ స్థలానికి సమీపంగా ఉంది అని, పరిశుద్ధ స్థలంలో అన్నిటికంటే ఎత్తైనదిగా ఉంది అని మనం ధ్యానం చేసుకున్నాం. ఒక లోతైన ప్రార్థన జీవితం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే అతి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటారో, ఆ అతి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తుంటారో వారికి లోతైన ప్రార్థన అనుభవం వస్తుంది. ఏదో నామకార్థంగా వచ్చిపోయే వారికి వస్తుందా లోతైన ప్రార్థన? కొంతమంది ప్రార్థన చేయమంటేనే రాదు. ప్రార్థన అంటే అది ఏదో కొంతమందికి గుత్తాధిపత్యం ఇచ్చినట్లుగా వారు చేస్తారులే అనుకుంటారు. అది భావ్యమైంది, సరైంది కాదండి. ప్రార్థన ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు, లోతైన ప్రార్థన అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. లోతైన ప్రార్థన అంటే ఏంటి చెప్పండి మీరు? తెలిసిని చెప్పండి మీరు. లోతైన ప్రార్థన అంటే ఏంటి? ఒక 24 గంటలు ప్రార్థన చేయాలండి, అది లోతైన ప్రార్థన. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి మోకాళ్ళ మీద, అది లోతైన ప్రార్థన. చెప్పండి. 24 గంటల ప్రార్థనలు, 36 గంటల ప్రార్థనలు, ఇవి లోతైన ప్రార్థన? అసలు లోతైన ప్రార్థన అంటే ఏమిటి? లోతైన ప్రార్థన జీవితం అంటే ప్రార్థనలో ఒక శిఖరాగ్ర అనుభవం. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ప్రార్థనలో ఒక శిఖరాగ్రమైనటువంటి అనుభవం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు ఎప్పుడు కూడా అలాంటి ప్రార్థన కొరకై తహతహలాడేవాడు. తన భక్తి జీవితం, తన ప్రార్థన జీవితం శిఖరాగ్ర సమానంగా ఉండాలని కోరుకునేవారు. అందుకే
కీర్తన 61:1 అంటాడు, దేవా నా మొర్ర ఆలకింపుము, దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా, నా ప్రాణము తల్లడిల్లగా, భూదిగంతముల నుండి నీకు భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటున్నాడు. దావీదుని ఎక్కడికి ఎక్కించాలంట? ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కించాలంట. అది లోతైనటువంటి ప్రార్థన అనుభవం కలిగిన వారు చేసే ప్రార్థన. శిఖరాగ్ర అనుభవం కలిగినటువంటి ప్రార్థన అనుభవం, ప్రార్థన జీవితం, ఇది మనం కోరుకోవాలి. మోషే 40 దినాలు కొండ మీద ఉండి దేవునితో సహవాసం చేశాడు, ప్రార్థన చేశాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన అరణ్యంలో ప్రార్థన చేశాడు. అలాగే ఏలియా 40 దినాలు పగలు రాత్రి ప్రయాణం చేసి హోరేబు అనే దేవుని పర్వతానికి చేరుకొని ఆ పర్వత శిఖరం మీద ఉండి ప్రార్థన చేశాడు. ఇది ప్రార్థనలో ఒక లోతైన శిఖరాగ్ర సమానమైన ప్రార్థన అనుభవం అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మోషే 40 దినాలు దేవునితో గడిపాడు. 40 దినాలు దేవునితో గడిపినప్పుడు ఏముంది? మోషే యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉందంట. ఈ లోతైన ప్రార్థన జీవితం కలిగిన వారి ముఖాలు ఎలాగుంటాయంటే ప్రకాశిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అసలు లోతైన ప్రార్థన అనుభవం అంటే అర్థం ఏంటంటే, మనం చేసే 24 గంటల ప్రార్థన, 36 గంటల ప్రార్థన, ఉపవాస ప్రార్థన కాదండి. లోతైన ప్రార్థన జీవితం అంటే అర్థం ఏంటంటే, నీవు దేవునితో మాట్లాడేదేనకంటే దేవుడు ఎక్కువగా నీతో మాట్లాడాలి. చప్పట్లు కొట్టి దేవుని మహింపర్దాం. హల్లెలూయా. నీవు దేవునితో మాట్లాడేదానికంటే దేవుడు నీతో ఎక్కువగా మాట్లాడాలి. మనం ఏం చేస్తాం ప్రార్థనలో చెప్పండి? కిరాణా లిస్ట్ ఒకటి తీసుకుంటాం. ఆ లిస్ట్ ఎంత చదివినా అవదు, చదువుతానే ఉంటాం. ఈ సరుకుల్లో ఆఖరి పట్టి చదివేసి ఆమేన్ అంటాం. ఇది మన ప్రార్థన. దేవునితో మాట్లాడుతూనే ఉంటాం. మంచిదే, కానీ ఏది మంచిదని చెప్తున్నాను? దేవుడు నీతో మాట్లాడాలి. దేవుడు నీతో మాట్లాడేదే లోతైన ప్రార్థన అనుభవం. మోషే ఆ సీనాయి పర్వతం మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నాడు. మోషే దేవునితో ఎక్కువ మాట్లాడా? దేవుడు మోషేతో ఎక్కువ మాట్లాడా? చెప్పాలి. ఎవరైనా చెప్పేవాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి. దేవుడే మోషేతో ఎక్కువగా మాట్లాడాడు, మోషే తక్కువ మాట్లాడాడు. యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను అని చదువుతాం. కానీ మోషే యెహోవాతో ఎలాగూ చెప్పాను అనే మాటలు చాలా తక్కువగా మనం అక్కడ చదువుతాం. దేవుడే మోషేతో ఎక్కువగా ఆయన మాట్లాడాడు. కాబట్టి లోతైన ప్రార్థన జీవితం, పర్వత శిఖరాగ్ర అనుభవం కలిగిన ప్రార్థన మోషే అక్కడ చూస్తున్నాడు. ఈ ప్రార్థన అనుభవంలో ఇది ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి మన ప్రార్థన జీవితంలో ఇది తక్కువైపోతుంది. తక్కువైపోతుంది? దేవుడు మాట్లాడేది తక్కువైపోతుంది, మనం మాట్లాడేది మాత్రం
ఎక్కువగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడ్డా? మనం అంటే ఇష్టం లేదా? మనం అంటే ప్రేమ లేదా దేవునికి? చెప్పండి. దేవునికి మనం అంటే ఇష్టం లేదా? మనం అంటే ప్రేమ లేదా? కానీ మనమే ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాం, దేవుడు ఎందుకు తక్కువ మాట్లాడుతున్నాడు? అంటే అర్థం ఏంటంటే మనం దేవునికి అవకాశం ఇవ్వడంలా. మన కిరాణా లిస్టు చదవడానికే సరిపోతుంది టైం అంతా. దేవునికి మనం అవకాశం ఇవ్వట్లా, మాట్లాడే అవకాశం ఇవ్వట్లా, మాట్లాడే సమయం మనం దేవునికి ఇవ్వట్లా. మాట్లాడడానికి మనం కనిపెట్టుకొని ఉండే సమయం మనకి లేదు. మన ప్రార్థన అవగానే ఏం చేస్తాం, లేచి హడావుడికి వెళ్ళిపోతాం, అయిపోయింది ప్రార్థన. కానీ దేవుడు మాట్లాడాలి అని కనిపెట్టుకునే అనుభవమే లోతైన ప్రార్థన అనుభవం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు నీతో మాట్లాడాలని ఆయన ఎంతో ఆశపడతాడు. నీతో ముచ్చటించాలని దేవుడు ఎంతో ఆశపడతాడు. నీతో సంభాషించాలని దేవుడు ఎంతో ఆశపడతాడు. కానీ నీవే తప్పించుకుని వెళ్ళిపోతున్నావు. నువ్వు చెప్పాల్సిందంతా ఆయనకి చెప్పేసి అయిపోయింది నా పని, ఇది చూసుకో నువ్వే అన్నట్లుగా మనం దేవునికి అప్పగించేసి వెళ్ళిపోతున్నాం. కాబట్టి లోతైన ప్రార్థన అనుభవం ఏంటంటే సియోను అనే ఉన్నతమైన ఆ శిఖర ప్రార్థన అనుభవం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషేతో సినాయి మీద దేవుడు ఎంతగా మాట్లాడాడో అలాగే ఈ సియోను అనుభవాన్ని నువ్వు కోరుకుంటే నీతో అంతకంటే ఎక్కువగా దేవుడు నీతో మాట్లాడతాడు. మోషేదే అనుభవం, సినాయి అనుభవం. మనం కోరుకునేది సియోను అనుభవం. ఏది గొప్పది? సియోను అనుభవం గొప్పది. కాబట్టి నీవు మోషే ఇచ్చిన సమయం కూడా నీవు ఇవ్వట్లా దేవునికి. నీకు ఒక ఉన్నతమైన సియోను శిఖరాగ్ర అనుభవం కావాలంటే, ప్రార్థన అనుభవం కావాలంటే దేవునికి నీవు అవకాశం ఇవ్వాలి. నీవు తక్కువగా మాట్లాడాలి, దేవుడు మాట్లాడటానికి ఎక్కువ అవకాశం నీవు ఇవ్వాలి. అప్పుడు దేవుడు తన చిత్తము, తన ప్రణాళిక, తన ఉద్దేశాలన్నీ కూడా నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. నీతో ఎంతో సంభాషించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నీకు సియోను అనుభవం, ఉన్నతమైన అనుభవం కావాలనుకుంటున్నావు. ప్రార్థన శక్తితో నింపబడాలనుకుంటున్నావు. ప్రార్థన అనుభవం కావాలనుకుంటున్నావు. లోతైన ప్రార్థన చేయాలనుకుంటున్నావు. కానీ దేవుడు మాట్లాడటానికి మాత్రం సమయం నీవు ఇవ్వటం లేదు. కాబట్టి ఆయన చిత్తం నీతో చెప్పలేకపోతున్నాడు. ఆయన ఆలోచనలు నీతో పంచుకోలేకపోతున్నాడు. ఆయన ప్రణాళికను నీకు ఇవ్వలేకపోతున్నాడు. నీవు ఏ దారిలో వెళ్ళాలో చెప్పాలని దేవుడు అనుకుంటే నీవు దేవునికి ఏమి ఇవ్వట్లేదు, అవకాశం ఇవ్వటం లేదు. కాబట్టి గమనించాలి, లోతైన ప్రార్థన జీవితం యొక్క అనుభవం ఏంటో ఈ ఉదయకాలం మనం తెలుసుకోవాలి. ఉదాహరణకు యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు దేశానికి అధికారిగా ఉన్నాడు. బైబిల్లో మనం ఏం చదువుతున్నామంటే ఒక విచిత్రమైన మాట, కనానులో కరువు ఉండెను, ఐగుప్తులో ఏముందంట? సమృద్ధి అయిన ధాన్యం ఉందంట. కనానులోనేమో కరువు ఉంది, దేవుని బిడ్డలున్న స్థలంలోనేమో కరువు ఉంది. ఐగుప్తు అంటే ఏంటి? లోకం, పాపం. అక్కడేముందంట? సమృద్ధి ఉందంట. సమృద్ధి అయిన ధాన్యం ఉంది. కారణం ఏంటంటే అక్కడ ఎవరున్నారు? లోతైన ప్రార్థన అనుభవం కలిగిన యోసేపు అక్కడ ఉన్నాడు. విస్తారమైన ధాన్యం పండింది. మరి కనాన్ నుండి ఈ యోసేపు యొక్క సహోదరులు, యాకోబు కుమారులు ధాన్యం కొరకు ఎక్కడికి వచ్చారు? ఐగుప్తులోకి వచ్చారు. యోసేపుతోనే మాట్లాడుతున్నారు, కానీ యోసేపు ఎవరో వాళ్ళకి తెలీదు. 2 సార్లు వచ్చారు. 2 సార్లు చక్కగా వారిని చూసుకున్నాడు యోసేపు.
మర్యాదగా చూసుకున్నాడు. చక్కని ఆతిథ్యం ఇచ్చాడు, భోజనం పెట్టాడు. ధాన్యం అంతా సంచుల నిండా నింపి డబ్బులు మాత్రం తీసుకోలే. వాళ్ళకి ఆ గోనె సంచులని వేసేసాడు. డబ్బులు తీసుకోవాలా, ఫ్రీ. ఎందుకంటే యేసేపుకి తెలిసి వచ్చింది ఎవరు? తన సహోదరులు, గొప్పవాళ్ళు. ఎందుకు గొప్పవాళ్ళు అంటున్నాను? యేసేపుని చంపాలి అనుకున్నవాళ్ళు, గోతిలో పడవేసినవాళ్ళు, చంపాలి అని మాట్లాడుకున్నారు. కానీ దేవుడు కాపాడాడు. ఈ రోజున ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి స్థాయి తర్వాత అంత స్థాయిలో ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. చక్కగా వారికి భోజనం పెట్టి ఉచితంగా ధాన్యం ఇచ్చి పంపించాడు 2 సార్లు. మనం గమనించేది ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కువగా యేసేపుతో మాట్లాడుతున్నారు. చాలా బాగుందండి, దేశం చాలా బాగుంది, మంచి పంట పండింది, ధాన్యం బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, చక్కని భోజనం పెట్టారు, మాకు థ్యాంక్స్, మంచిగా మమ్మల్ని మర్యాదగా చూసుకున్నారయ్యా, మీకు వందనాలు అని ఎక్కువగా మాట్లాడుతున్నారు. కానీ తర్వాత వచ్చిన తర్వాత యేసేపు తానెవరో వారికి బయలుపరుచుకున్నాడంట. తానెవరో వారికి బయలుపరుచుకున్న తర్వాత ఇక వాళ్ళు ఏమైపోయారో తెలుసా? కామైపోయారు, మాట్లాడలా. ఇప్పటి వరకు మాట్లాడారు, అతిగా మాట్లాడారు. కానీ యేసేపు ఎవరో తెలిసిన తర్వాత ఏమైపోయారు? ఇక మౌనం, ఏం మాట్లాడలా. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు, బెగ తీసుకుపోయారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ దేవుడు ఎవరో నీకు తెలియనంత కాలం నువ్వు అట్లాగే మాట్లాడతావు. దేవుడితో అన్నీ మాట్లాడతావు, అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, ఇల్లు కావాలయ్యా, మోటార్ సైకిల్ కావాలయ్యా అని అన్నీ మాట్లాడుతాను. ఎందుకంటే అసలు దేవుడు ఎవరు, ఆయన ఇచ్చేది ఏంటి, ఆయన లెవెల్ ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయన హోదా ఏంటి, ఆయన అధికారం ఏంటి, ఆయన సృష్టికర్త, ఇవన్నీ నీ మనసులో లేకుండా ఆయన ఏదో అడిగితే ఇచ్చేవాళ్ళగా అన్నీ అడిగేస్తుంటాం, మాట్లాడుతూనే ఉంటాం. కానీ దేవునికి మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వం. కానీ యేసేపు ఎవరో తెలిసిన తర్వాత వాళ్ళు ఏమైపోయారంటే సైలెంట్ అయిపోయారు. అప్పటి నుండి యేసేపు వారితో ఎక్కువగా మాట్లాడాడు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు మాట్లాడినంతసేపు మౌనంగా విన్నాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మౌనం అయిపోయారో యేసేపు మాట్లాడటం ప్రారంభించాడు. ప్రేమతో మాట్లాడుతున్నాడు, దయతో మాట్లాడుతున్నాడు, జాలితో మాట్లాడుతున్నాడు, ఓదార్చుతూ మాట్లాడుతున్నాడు. కాబట్టి మన ప్రార్థన అనుభవంలో ఇది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 2 గంటలు ప్రార్థన చేశామంటే 1 గంట మనం దేవునితో మాట్లాడి 1 గంట దేవుడు మనతో మాట్లాడడమా అని నేను ప్రశ్నేస్తున్నాను. అదేనా లోతైన ప్రార్థన అనుభవం అంటే? 1 గంట నాకు, 1 గంట నేనంటాను. నువ్వు 2 గంటలు ప్రార్థన చేస్తే నీకు 10 నిమిషాలు 15 నిమిషాలే సమయం, మిగిలిందంతా దేవునికే. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దా. కానీ మనం ఏం చేస్తున్నాం? 2 గంటలు ప్రార్థన చేస్తే మొత్తం 2 గంటలు మనకే. అసలు దేవునికి అవకాశమే లేదు, ఛాన్సే లేదు. ఎందుకంటే చాలా లిస్ట్ ఉంది నా దగ్గర, ప్రార్థన చేయాల్సిన లిస్ట్ చాలా ఉంది. కాబట్టి 2 గంటలు మనకే. ఏం చెప్పాను? ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ నీకు అంతే, మిగిలిందంతా దేవునికే నీవు ఇవ్వాలి. అయ్యా నాతో నీవు మాట్లాడు, నీ చిత్తం ఏమిటో తెలియచేయి, నీ ప్రణాళిక ఏమిటో తెలియచేయి, నీ ఆలోచన ఏమిటో తెలియచేయి అని నీవు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అది లోతైన ప్రార్థన జీవితంలో ఒక ఉన్నతమైన అనుభవం అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవదిగా మనం గమనిస్తే
ఈ లోతైన ప్రార్థన జీవితంలో మరొక అనుభవం ఏంటంటే నిన్ను నీవు రిక్తునిగా చేసుకోవాలి. రిక్తునిగా అంటే తగ్గించుకోవటం కాదు. రిక్తునిగా అంటే నీవు ఖాళీ చేసుకోవాలి, నీవు ఖాళీ అయిపోవాలి. ఐఎమ్ నథింగ్, నా దగ్గర ఏమీ లేదయ్యా, జ్ఞానం లేదు, బలం లేదు, శక్తి లేదు. నిన్ను నీవు ఏం చేసుకోవాలి? రిక్తునిగా చేసుకొని దేవుని దగ్గరకు వచ్చి నీవు ప్రార్థన చేయాలి. మనందరికీ తెలుసు, ఎలీషా ప్రవక్త కాలంలో ఒక విధవరాలు వచ్చి చెప్తుంది, అయ్యా నా యజమానుడు చనిపోయాడు, నాకు 2 కుమారులు ఉన్నారు, అప్పుల వాడు వచ్చి నా కుమారులు 2 తీసుకొని వెళ్ళిపోయాడు, బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయాడు. నా దగ్గర ఏమీ లేదు, నా బిడ్డల్ని విడిపించుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు అని ఎవరి దగ్గర చెప్తుంది? దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషాతో మొరపెట్టుకుంటుంది. అప్పుడు దైవజనుడు అంటున్నాడు, నీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాడు. ఆమె దగ్గర ఏమీ లేదంటుంటే దైవజనుడు అడుగుతున్నాడు, నీ దగ్గర ఏమైనా ఉన్నదా? రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమె అతని నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి తన కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని. చాలండి. దైవజనుడు ఎలీషా అంటున్నాడు, నీ దగ్గర ఏదుందో అది తీసుకొని రా. అయ్యా నా దగ్గర కొంచెం నూనె తప్ప మరేది, ఆ పాత్రను తీసుకొని రా, ఇక్కడ పెట్టు, వెళ్ళు, ఖాళీ పాత్రలన్నీ తీసుకొని రా, అక్కడ పెట్టు. నీవు నీ కుమారుడు లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయండి, దేవుని వైపు చూడండి. అట్లాగే వాళ్ళు దొరికిన పాత్రలన్నీ, ఖాళీ పాత్రలన్నీ తెచ్చి అక్కడ పెట్టారు. వాళ్ళకి ఏం అర్థం అట్లా, నాకు ఏదైనా సహాయం చేయమంటే ఖాళీ పాత్రలన్నీ తీసుకురమ్మంటున్నాడు ఏంటి? దీనికి ఏమైనా మతిపోయిందా ఏంటి? మనకు అదే ఆలోచనలు వస్తాయిగా. నాకు ఏదైనా సహాయం చేస్తాడేమని వస్తే ఖాళీ పాత్రలన్నీ తీసుకొని రమ్మంటున్నాడు, అక్కడ పెట్టమంటున్నాడు. లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ఆ పాత్రలన్నీ నింపండి అని చెప్తున్నాడు. అలాగే లోపలికి వెళ్ళారు. వాళ్ళు తలుపు మూసి ఆ నూనెను పోయటం ప్రారంభించాడు. ఖాళీ పాత్రలో నూనె పోస్తా ఉంటే ఖాళీ పాత్ర నిండిపోతుంది, నూనె పోస్తా ఉంటే ఖాళీ పాత్ర నిండిపోతాం, నూనె పోస్తా ఉంటే ఖాళీ పాత్రలు అన్నీ నిండి. ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఇంకేమీ లేవయ్యా. అప్పుడు అన్నాడు, ఆ నూనె అమ్మి అప్పుల వాళ్ళకి చెల్లించి నీ పిల్లల్ని విడిపించుకో. కాబట్టి ఖాళీ పాత్ర అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. రెండవది తలుపు మూసుకొని అంటున్నాడు. అంటే ప్రార్థన అనుభవంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు లోక సంబంధమైన తలంపులు వస్తాయి, లోక సంబంధమైన ఆలోచనలు వస్తాయి, లోక సంబంధమైనటువంటి భారాలు నీ మీదకి వస్తాయి. అవన్నీ రాకుండా నువ్వు ఏం చేయాలి? తలుపు మూయాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తలుపు మూయటం అంటే అర్థం ఏంటంటే, నీ మీదకి వచ్చే ప్రతి శోధన, ప్రతి అపవాది ఆటంకం అన్నిటినీ కూడా బంధించి వేయటం. యేసు నామములో బంధింపబడును కాక అంటే
సాతాను ఏం చేస్తుందంటే నువ్వు ప్రార్థనకు మోకరించగానే ఏదో ఆటంకం తీసుకొని వస్తుంది. అందుకనే దైవజనుడు ఎలీషా, తలుపు వేయండి, మీకు ఏ ఆటంకం రాకూడదు, మీరు చేయబోయే కార్యంలో ఏ అభ్యంతరం రాకూడదు. ఈ తలుపు మూసినటువంటి అనుభవమే మనం లోతైన ప్రార్థన చేయటానికి ఒక మార్గం. కానీ మనం అలా చేయం, మోకాళ్ళ మీదే ఉంటాం. మన మనసంతా ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. మనసు ఇక్కడే ఉంటుంది, మనిషి ఇక్కడే ఉంటాడు, కానీ మనసంతా ఎక్కడో ఉంటుంది. ఎంతమంది ఉన్నారు? స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. మనిషి ఇక్కడే, కానీ మనసు ఎక్కడో. అందుకని అంటున్నాడు, తలుపు మూయి. ఆటంకాలు రాకూడదు, నీ ప్రార్థనలో అభ్యంతరాలు రాకూడదు, తలుపు మూయాలి. రెండవది, రిక్తులుగా చేసుకోవాలి. అనగా కొండ ఖాళీగా ఉండాలంటే అర్థం ఏంటంటే నీ హృదయం రిక్తమైనదిగా చేసుకొని ఆ హృదయాన్ని కుమ్మరించి నీవు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నూనె పోయేటువంటి అర్థం ఏంటంటే హృదయాన్ని కుమ్మరించి పరిశుద్ధాత్మ అభిషేకంతో నీవు ప్రార్థన చేయాలి. దానికి ముందే ఏం చేయాలి? నీవు రిక్తునిగా మారిపోవాలి, ఖాళీ అయిపోవాలి. ఖాళీ అయిపోవడం మాత్రమే కాదు, నీ హృదయాన్ని ఏం చేయాలంటే కుమ్మరించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, మన చుట్టూ ఎన్నో ఖాళీ పాత్రలు ఉన్నాయి. ఖాళీ పాత్రలు ఎక్కడ దొరుకుతాయండి అనొచ్చు మీరు. మన చుట్టూ ఎన్నో ఖాళీ పాత్రలు ఉన్నాయి. ఖాళీ పాత్ర అంటే అర్థం ఏంటంటే నిరీక్షణ లేని ప్రజలు, రక్షణ లేని ప్రజలు, సంతోషం లేని ప్రజలు, ఉన్నది కానీ ఆనందము తృప్తి లేని ప్రజలు, శాంతి సమాధానం లేని ప్రజలు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే ఖాళీ పాత్ర. చూడండి, మీరు ఎవరినైనా కదిలించండి, మీరు సంతోషంగా ఉన్నారంటే ఏం చెప్తామండి? ఏదో సామెత అంటారు కదా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఏం చెప్పను అంటే అన్ని బాధలు లోపల పెట్టుకుని ఉంటున్నారు. మనం అనుకుంటున్నాం ఏదో సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నాం, ఆనందంగా ఉంటున్నారు అనుకుంటున్నాం. అప్పుడప్పుడు అనుకుంటాం వాళ్ళు ఉన్నట్టు నా బతికి ఎందుకు లేదని కూడా అనుకుంటాం. వాళ్ళంత సంతోషంగా ఉన్నారు, మనం ఇట్లాగా ఉన్నాం ఏంటి అనుకుంటాం. కానీ వాళ్ళు ఎవరంటే ఖాళీ పాత్రలు. వాళ్ళకి ఏం లేదంటే నిరీక్షణ లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, జీవితంలో తృప్తి లేదు, నెమ్మది లేదు, శాంతి సమాధానాలు అసలే లేవు. ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదు. అవన్నీ ఖాళీ పాత్రలు. ఈ ఖాళీ పాత్రలన్నీ తీసుకుని వచ్చి ఏం చేయాలంటే మనం చెప్పండి, ఏం చేయాలి? వాటిని నింపాలి. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ పాత్రలన్నిటిని కూడా నీవు రక్షణతో నింపాలి. వాళ్ళకి తిరిగి సంతోషము కలిగించాలి, ఆనందాన్ని కలిగించాలి. వారి జీవితంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే రిక్తులుగా చేసుకుంటామో అప్పుడే ఖాళీ పాత్రలన్నీ కూడా నింపబడతాయి. మనం రిక్తులం అవ్వాలంట, మనం మోకరించాలంట, మనం చేతులెత్తాలంట, మనం ప్రార్థన చేయాలంట, మన హృదయాల్ని కుమరించాలంట. అప్పుడు ఈ ఖాళీ పాత్రలన్నీ నింపబడతాయి. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. మూడవది, లోతైన ప్రార్థనలో మూడో అనుభవాన్ని చెప్తున్నాను. ఈ లోతైన ప్రార్థనలో మూడో అనుభవం ఏంటంటే ఎడతెగక చేసే ప్రార్థన, 24 గంటలు చేసే ప్రార్థన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక మీద ఆ ధూపము నిత్యము మండుచూ ఉండాలి. అక్కడ నిప్పులు ఆరిపోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే మన ప్రార్థన జీవితం ఎప్పుడు ఏమవ్వాలి? మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి, రగులుతూ ఉండాలి, ఆరిపోకూడదు. చూడండి, పొయ్యి మండుతున్నప్పుడు దానిలో ఒక కట్టిపొల్లు వేసామనుకోండి, ఏమైపోద్ది? అది కూడా మండిపోయింది. మనం మండుతూ ఉంటే మనతో పాటు అనేక మంది మండించబడతారు. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయండి. ఏ ప్రార్థన చేయాలంట? ఎడతెగక ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎలా చేస్తావండి? 24 గంటలు ఎడతెగకుండా ప్రార్థన చేయటం అంటే సామాన్యమా? ఉదాహరణకి ఈ ప్రార్థన ఎలాగుంటుందో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నీకు ఒక ప్రియమైన కుమారుడు ఉన్నాడు. అతడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు. రోగి అయి ఉన్నాడు, రోగిష్టిగా ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు. నీవు ఆఫీస్కి వెళ్ళావు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు నీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? కుమారుడి మీద ఉంటుంది. ఎలాగుందో? జ్వరం తగ్గిందో లేదో? నేను వచ్చేటప్పుడు వాంతులు చేసుకుంటున్నాడు, వాంతులు తగ్గినాయో లేదో? కడుపుల నొప్పి అన్నాడు, కడుపుల నొప్పి తగ్గిందో లేదు? ఇదే ఆలోచనలో ఉంటాడుగా. ఆఫీసులో పనిచేస్తూనే ఉంటాడు, కానీ ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది? కుమారుడి మీద ఉంటుంది. ప్రభు, ఆ బిడ్డను నీవు ఏం చేయాలి? నీవు బాగు చేయ. నేను ఈ ఆఫీస్ పని వాళ్ళు ఇక్కడ ఉండిపోయాను, ఆ కుమారుని నీవే ముట్టాలి, ఆ కుమారుని నీవే బాగు చేయాలి, స్వస్థపరచాలి అని మనసులో ఏం చేస్తుంటాడు? ప్రార్థన చేస్తాడు. అదే 24 గంటల ప్రార్థన. నువ్వెక్కడున్నా నీ మనస్సు దేవునితో లగ్నమైపోయి ఉండాలి, దేవుని కొరకే వాంఛిస్తూ ఉండాలి. ఆ ప్రార్థన నీలో గుండెలో, నీ గుండెలో ఏమవుతుండాలి? మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి. కాబట్టి అలాంటి ప్రార్థనే లోతైన ప్రార్థన అనుభవాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది నాకు సాధ్యం కాదండి, నాకు ఆఫీస్ పని ఉంటుందండి, నాకు చాలా బిజీగా ఉందండి. మరి ఆ కుమారుడు రోగి అయినప్పుడు నువ్వు ఆఫీస్ పని లేదా? అయినా నీ మనసంతా అక్కడే పెట్టావు కదా. అలాగే ఇతరుల కొరకు కూడా నీవు ప్రార్థన చేయి భారంతో. ఈ ప్రార్థనలో మనం ఏం చేయాలంటే నీ ఆత్మ, శరీరము, ప్రాణము ఏం చేయాలి? వారి మీదే పెట్టుకోవాలి. నీ ఆత్మ, ప్రాణం, శరీరం అంతా కూడా ఆ వ్యక్తి మీదే ఉంటుంది. ఈ కుమారుడు ఎలాగున్నాడు? కుమారుడు ఎలాగున్నాడు? కాబట్టి నీ హృదయము, నీ ఆత్మ, నీ మనస్సు, నీ శరీరం అంతా కూడా ఆ వైపుగా తిప్పి నువ్వేం చేయాలంటే లోపలే ఒక మూలుగు లాంటి ప్రార్థన నీలో రావాలి. ఒక మూలుగు లాంటి ప్రార్థన నీలో రావాలి. అది లోతైన ప్రార్థన అనుభవంలో ఒక భాగము అని మనం గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడికి బాగలేదు, ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తే నాకు కొద్దిసేపు మర్చిపోతాడా? ప్రయాణంలో ఉన్నా కూడా అదే ధ్యాస. ఎట్లా ఉన్నాడో ఎట్లా ఆ ట్రైన్లో వెళ్తుంటాడు, కానీ అదే ధ్యాస. ప్రభువా, ఏ విధం చేతనైనా కుమారుణ్ణి బాగు చేయి. ప్రయాణంలో మీకు ప్రార్థించే అనుభవం ఉందా? ప్రయాణంలో కూడా దేవుడు మాట్లాడతాడా? చెప్పండి, ప్రయాణంలో కూడా దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ట్రైన్ వెళ్తుంటే నీ ప్రార్థన ఆఫ్ చేయంటాడు దేవుడు. ట్రైన్ వెళ్తూ ఉంటుంది, బస్సు వెళ్తానే ఉంటుంది, కానీ దేవుడు నీతో
మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ హృదయాన్ని, నీ హృదయంలో ఉన్న భారాన్నే దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ప్రయాణంలో ఉన్నా, నువ్వు బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఎక్కడున్నా నీ ఆత్మ దేవునితో ఐక్యమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన ఉండాలి, దానిలో స్తుతి కూడా ఉండాలి. స్తుతి కూడా 24 గంటలు నీ నోట్లో నుండి రావాలి. స్తుతించే అనుభవం, ప్రార్థించే అనుభవం రెండు కలిసి ప్రయాణం చేయాలి. చాలామంది అనుకుంటారు స్తుతించేది దేవుని మందిరంలోనే అనుకుంటారు. ఇక బయటికి వెళ్ళినాక ఇక స్తుతి లేదు, ఏమి లేదు, అంతా స్తుతే. ఇంక ఏదేదో మాట్లాడేస్తుంటాం, కానీ స్తుతి మాత్రం నోట్లో ఉండదు. ఇక మర్చిపోతాం. ఎందుకంటే దేవుని మందిరంలోనే కదా, ఇక తర్వాత మనకేం పని. కానీ స్తుతి అనేది 24 గంటలు నీ పెదాల మీద ఉండాలి. స్తోత్రం, స్తోత్రం. నాకు తెలిసిన సహోదరు ఉంది. ఆ సహోదరి చాలా ప్రార్థన పరురాలు. ఆమె ఎప్పుడు కూడా 24 గంటలు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెప్తాడు. ఏంటది? అది 24 గంటల ప్రార్థన కదా. ఒక సహోదరు ఉంది. ఆమె వంట చేస్తూ ఉంది. వంట చేసుకుంటానే మనసులో ప్రార్థన చేసుకుంటుంది. స్తుతి అని చెప్తుంది, స్తోత్రం అని చెప్తుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఎందుకంటే ఆమెకి ఏం కావాలంట? ఆత్మ కావాలంట. అలాగ స్తుతి చెప్పుకుంటా వంట చేసుకుంటా ప్రార్థనలో లీనమైంది. కానీ పరిశుద్ధాత్మ అగ్ని ఆమె మీదకి దిగి వచ్చింది. చప్పట్ల కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఎక్కడ దిగి వచ్చింది? ఏ గదిలో? వంట గదిలో. మనం అంటాం ఎక్కడ, మాకెక్కడ కుదిరిద్దండి, మాకు ఆఫీస్ పని, ఇంటి పని, వంట పని. నీ వంట పనిలో ఉన్న 24 గంటల ప్రార్థన, 24/7 ఆ ప్రార్థన ఉండాలి. నీకు స్తుతి ఉండాలి నీ నోట్లో. ఆ సహోదరి పరిశుద్ధాత్మ లేదు అని చెప్పేదంట. ఏమి లేదని చెప్పేదంట? పరిశుద్ధాత్మ లేదు, భాషలన్నీ పిచ్చి భాషలై దెయ్యాలు పెట్టిన వాళ్ళు అనేదంట. అప్పుడు ఒక దైవజనుడు వచ్చి చెప్పాడు, అమ్మా ఈ పిచ్చి భాషలు కాదు, దెయ్యాల భాషలు కాదు, నువ్వు ప్రార్థన చేయి, మనసులో నువ్వు ఎక్కడున్నా స్తోత్రం అని చెప్పుకుంటా ప్రార్థనలు లేనమావు, దేవుడు నువ్వు ఎక్కడున్నా ఆత్మను దేవుడు నీకు ఇస్తాడని ఒక దైవజనుడు చెప్పాడంట. సరే చూద్దాం ఎలాగుంటుంది ఈ మంత్రం అనుకొని 24 గంటలు ప్రార్థన చేసుకుంటూ స్తుతి చెప్పుకుంటూ తిరుగుతుందంట. దేవుడు ఈమెకి పరిశుద్ధాత్మ ఎలా ఉంటుందో రుచి చూపించాడు. ఇక ఆత్మ వచ్చి పడిందంట, నీకు భాషలు ఆగట్లేదంట, ఆఫ్ చేయమంటే ఆపట్లేదంట, ఇక ఆపు అన్న ఆపట్లేదంట. ఎందుకంటే వరదలాగా వచ్చి పడిపోయింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే అనుభవం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి లోతైన ప్రార్థన జీవితంలో ఈ అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఏ అనుభవాలు మనం కలిగి ఉండాలి? ఏమంటే ఏ అనుభవాలు కలిగి ఉండాలి? లోతైన ప్రార్థన జీవితంలో పర్వత శిఖరాగ్ర అనుభవం నీకు ఉండాలి. నీవు దేవునితో ఎక్కువ మాట్లాడాలి, దేవుడు నీతో నీవు దేవునితో తక్కువ మాట్లాడాలి, దేవుడు నీతో ఎక్కువ మాట్లాడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే నిన్ను నీవు ఏం చేసుకోవాలంటే రిక్తునిగా చేసుకోవాలి, ఖాళీ అయిపోవాలి. నీ హృదయం కుమ్మరించబడాలి. కుమ్మరించబడినప్పుడు ఆ ఖాళీ పాత్రలన్నీ నింపబడతాయి. అలాగే మూడవదిగా మనం గమనిస్తే ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. 24 గంటలు నువ్వు ఎక్కడున్నా
ఆ ధ్యానంలోనే నీవు ఉండాలి. ప్రయాణంలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, పనిలో ఉన్నా, ఎక్కడున్నా 24 గంటలు నీ హృదయం ధ్యానంతో నింపబడాలి. 4వది, ఈ లోతైన ప్రార్థనలో అనుభవంలో దీపవృక్షం ధూపవేదిక అనుభవాలు మనలో ఉండాలి. నిర్గమాకాండం 30వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం గమనిస్తే, అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యమును ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవాకు సన్నిధి నిత్యమైన ధూపము. మీరు దాని మీద అహరోన్ ఉదయము సాయంకాలం ఏం వేయాలంటే దాని మీద ధూపం వేయాలి. ధూపం వేసేటప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ దీపం వెలిగిస్తాడు. ఒకవేళ ఒత్తి కొడిగట్టిందనుకోండి, ఏం చేస్తాడు? కత్తెర తెచ్చి ఆ కొడిగట్టిన దీపాన్ని ఏం చేస్తాడు? కత్తిరించుతాడు. ఎందుకంటే చక్కగా అది వెలగాలి. దానిలో నూనె పోస్తాడు. నూనె పోసి వెలిగిస్తాడు. నూనె పోసి వెలిగించి ఇక్కడ ఏం చేస్తాడంటే ధూపం తీసుకొచ్చి ధూపవేదిక మీద ధూపాన్ని వేస్తాడు. ఈ పని ఎప్పుడు చేయాలంట? ఈ పని ఎప్పుడు చేయాలండి? ఉదయము సాయంకాలము చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎన్ని పనులు చేయాలి? 2 పనులు చేయాలి. దీపం వెలిగించాలి. 2వ పని ధూపం వేయాలి. దీపం వెలిగించాలి, ధూపం కూడా. ఈ 2 పనులు ఇవి దేన్ని తెలియజేస్తున్నాయంటే, ఆత్మీయమైన అర్థం మీకు చెప్తున్నా. ఇవి దేన్ని తెలియజేస్తుందంటే, దీపం వెలిగించుటంటే వాక్యము ధ్యానించుట. దీపం అంటే వెలుగు. వెలుగు రాగానే ఏమవుద్ది? చీకటి పారిపోద్ది. వెలుగు రాగానే చీకటి అంటే అజ్ఞానం, పాపం. ఎప్పుడైతే దీపం వెలిగిస్తాడో నీలో ఉన్న చీకటి అంతా తొలగిపోద్ది. జ్ఞానోదయం నీకు కలుగుతుంది. ప్రత్యక్షతలు నీకు కలుగుతాయి. చాలామంది వాక్యాన్ని ఎలాగ చదువుతారంటే న్యూస్ పేపర్ చదివినట్టు చదువుతారు. అలాగే చదవకూడదు. ధ్యానపూర్వకంగా నీవు వాక్యాన్ని చదివితే లోతైన సంగతులు నీకు బయలుపరచబడతాయి. లోతైన మర్మాలు నీకు బయలుపడతాయి. లోతైన ప్రకటనలు నీకు దానిలో నుండి ఇవ్వబడతాయి. తర్వాత ఏం చేయాలి? ధూపం వేయాలి. ధూపం వేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యం ద్వారా నీవు జ్ఞానోదయం పొందుతూ ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుని నుండి శక్తిని నీవు పొందుతూ ఉండాలి. ప్రార్థన ద్వారా నీవు ఆశీర్వాదాలు పొందాలి. ప్రార్థన ద్వారా విజయాలు పొందాలి. ప్రార్థన ద్వారా దేవుని శక్తిని నీవు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక ఫలవంతమైనటువంటి లోతైన ప్రార్థన జీవితం కావాలంటే నీకు లోతైన వాక్య జ్ఞానము కూడా కావాలి. లోతైన వాక్య ప్రత్యక్షత నీకు కావాలి. ఆ వాక్య ప్రత్యక్షత ఎంత ఉంటే అంతగా నీకు ప్రార్థన నడిపింపు ఉంటుంది. ఈ బైబిల్ తీసుకెళ్ళి అక్కడ పడేసి మళ్ళా వారానికి దుమ్ము దులుపుకొని తీసుకొని వచ్చామనుకోండి, నీకేం ప్రత్యక్షత ఉంటుంది? నీకేం నడిపింపు ఉంటుంది? ఏ జ్ఞానోదయం ఉంటుంది నీకు? కొంతమంది సంకలో పెట్టుకొని వస్తుంటారు. బైబిల్ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఈ వాక్యాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు?
నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీవు నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే నీవు దాన్ని నిత్యము ధ్యానిస్తావు. నీవు దాన్ని ధ్యానిస్తే దానిలో నుండి నీకు లోతైన ప్రకటనలు, లోతైనటువంటి ప్రత్యక్షతలు దేవుడు నీకు ఇస్తాడు. ఆ లోతైన ప్రత్యక్షతను బట్టే నీ యొక్క ప్రార్థన నడిపింపు ఆధారపడి ఉంటాయి. ఆ ప్రత్యక్షత లేకపోతే నీ ప్రార్థన ఎలాగుంటుందంటే నామకార్థ ప్రార్థనలాగా ఉంటుంది. చూడండి, పౌలు గారి యొక్క అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తుడైన పౌలు గారు చేసిన ప్రార్థన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 16 నుండి మనం చదువుతాం. మీ విషయమై మానక మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా, మిమ్మను పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు నియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూప యొక్క తండ్రి తెలుసుకుంటే మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. చాలా బారుగా ఉంది పౌలు గారి యొక్క భారం, పౌలు గారి యొక్క ప్రార్థన, లోతైన ప్రార్థన అనుభవం ఏంటంట? మీ మనోనేత్రములు ఏం చేయాలంట? వెలిగింపబడాలి. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. మీ మనోనేత్రాలు వెలిగింపబడితే గాని వాక్య ప్రత్యక్షత ఏంటో తెలియదు. ప్రార్థన, లోతైన ప్రార్థన అంటే ఏదో మీకు తెలియదు. ఎందుకంటే ఆయన పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, మీ యొక్క పరిశుద్ధంలో మీ కొరకు దేవుడిచ్చిన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలంట. మీ పిలుపు ఏంటో, మీ ఏర్పాటు ఏంటో, మీకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ మహిమైశ్వర్యం ఏమిటో మీరు తెలుసుకోవాలని, మీకు ఏం కావాలంట? మీకు జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు రావాలని మీ కొరకు ఏం చేస్తున్నాడంట? నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేస్తున్నా. కాబట్టి మిమ్మల్ని పిలిచిన పిలుపు ఎంత గొప్పది, మీ ఏర్పాటు ఎంత గొప్పది, మీ స్వాస్థ్యం ఎంత గొప్పది. పరలోకంలో స్వాస్థ్యానికి హక్కుదారులుగా దేవుడు మిమ్మల్ని చేస్తున్నాడు. ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు మీ కొరకు ఆయన కలిగిన, ఉన్నతమైన ప్రణాళికను ఆయన మీ కొరకు ఆయన కలిగి, అది మీరు తెలుసుకోవాలి. మీకు జ్ఞానము, ప్రత్యక్షత కలిగేటట్లుగా ఏం చేస్తున్నాడంట? ప్రార్థనలో పోరాడుతున్నాడు. ప్రార్థనలో విజ్ఞాపన, అయ్యా వారికి ఆ ప్రత్యక్షత కావాలి. అసలు మీ మహిమ ఏంటో తెలియట్లేదు, మీ శక్తి ఏంటో వాళ్ళకి తెలియట్లేదు, మీరిచ్చే వారికి యొక్క స్వాస్థ్యం ఏంటో వారికి తెలియట్లేదు, ఆ మహిమ ఐశ్వర్యం ఏంటో వారికి చూపించండి అని మీకు ఆ జ్ఞానము, ప్రత్యక్షత కలిగేటట్లు మీ కొరకు ఎవరు, వారి కొరకు, సంఘం కొరకు, ఎఫెసీ సంఘం కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే నీ దర్శనాన్ని బట్టి నీ ప్రార్థన జీవితం ఆధారపడి ఉంటుంది. పౌలు గారు ఇంతగా ప్రార్థన చేస్తున్నారంటే ఆయనకు ఆ దర్శనం ఉంది. అందరూ ఆ అనుభవంలోకి రావాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో 2 మార్గాలు ఉన్నాయంట, గమనించండి. ఎన్ని మార్గాలు ఉన్నాయి? 2 మార్గాలు. ఒకటి ఏంటంటే ఆత్మలోనూ ప్రార్థన చేయాలంట, రెండవది మనస్సుతోనూ ప్రార్థన చేయాలి. ఆత్మతో ప్రార్థన చేయాలి, మనస్సుతో కూడా ప్రార్థన
చేయాలి. ఇది పౌలు గారి అనుభవం. మనకు అనుభవం ఉందా? మనసుతోనే ప్రార్థన చేస్తాం, కానీ దేంతో ప్రార్థన చేయం? ఆత్మతో ప్రార్థన చేయం. మనసుతో ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, నీకు ఒక వ్యక్తి రోగిష్ఠై ఉన్నాడు, రోగంతో ఉన్నాడు, చెప్పాడు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, నా పేరు ఇది అన్నాడు. నువ్వేం చేస్తావంటే, అతను నీకు తెలుసు కాబట్టి, అతని పరిస్థితి నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎలాగ ప్రార్థన చేస్తున్నావు? మనసుతోనే ప్రార్థన చేస్తావు. ఆయన కలిశాడయ్యా, ఆయన చెప్పాడు, బాధగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఆయన్ని స్వస్థపరచు అని మనం దేంతో ప్రార్థన చేస్తాం? మనస్సుతో ప్రార్థన చేస్తాం. కానీ ఆత్మతో ఎప్పుడు ప్రార్థన చేస్తుంది? ఆయన ఎవరో నీకు తెలియదు, ఎక్కడో ఉన్నాడు, కానీ దేవుని ఆత్మ చెప్తుంది. ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు, అతని వరకు నీవు ప్రార్థన చెయ్యి అని ఆత్మ చెప్పింది అనుకోండి. అప్పుడు మోకరించినప్పుడు నీ ప్రార్థన ఎలాగుంటుందంటే, ఆత్మతో నీవు ప్రార్థన. అయ్యా ఆయన ఎవరో నాకు తెలియదు, నువ్వు చెప్తున్నావు ఆయన కొరకు ప్రార్థన చేయమని, విజ్ఞాపన చేయమని చెప్తున్నావు. అయ్యా ఆయన రక్షించయ్యా, కాపాడయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తుండగానే పరిశుద్ధాత్మ ప్రవాహం నీలోకి వస్తుంది. ఎందుకంటే అది ఆత్మ నడిపింపది, ఆత్మ నడిపింపు ప్రార్థన. అది తెలియకుండానే ప్రవాహంలాగా ప్రార్థన వస్తుంది. మనసుతో చేసే ప్రార్థన కొద్ది నిమిషాలు అయినాక ఆగిపోయింది, కానీ ఆత్మతో చేసిన ప్రార్థన ప్రవాహంలాగా నీలోకి దేవుని ఆత్మలాగా నేను నడిపిస్తుంది. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, మనసుతోనూ నేను ప్రార్థన చేస్తాను, ఆత్మతో కూడా నేను ప్రార్థన. మనం కూడా దీన్ని మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఐదవది ఏంటంటే, నీ ప్రార్థనా జీవితాన్ని నీవు కాపాడుకోవాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 3వ వాక్యంలో మనం చదువుతున్నాం. ఆ మాటను చదవండి. దాని పై భాగమునకు, నిర్గమకాండం 30వ అధ్యాయము 3, చదవండి. దాని పై భాగమునకు దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులను పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలెను. అందరూ చెప్పండి, బంగారు జవ. దేని చుట్టూ ఉండాలంటే అది ఈ యొక్క ధూపవేదిక చుట్టూ ఏం చేయాలంట? ఒక బంగారు జవను చుట్టూ చేయాలంట. ఈ బంగారు జవ దీని చుట్టూ ఎలాగుంటుందంటే, ఒక కిరీటం లాగా పెట్టి ఉంటుంది, బంగారంతో మెరుస్తుంటుంది. మిగిలింది అంతేంటి? మర్చిపోయారు. మిగిలింది అంతేంటి? ఏ కర్ర అండి? తుమ్మకర్ర. మిగిలిందంతా తుమ్మకర్రే, కానీ దీనికి ఏం చుట్టూ ఉంటుంది? బంగారు జవ చుట్టూ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, ఆత్మీయ అర్థం, ప్రభువైన యేసుక్రీస్తు శరీరానికి ప్రార్థన చేసే ప్రార్థన యోధులంతా కూడా ఒక కిరీటము వలె చుట్టుకొని ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దా. నీవు ఒక ప్రార్థన యోధుడివా? నీవు ధూప వేదిక చుట్టూ నువ్వు ఒక కిరీటాన్ని, బంగారు జవ అని ఉంది, కానీ దాని అర్థం ఏంటంటే ఒక కిరీటం లాంటిది. ఆత్మీయ అర్థం. ప్రార్థించేవారు ప్రభువైన యేసుక్రీస్తుకు ఎలాంటి వారు? ఒక కిరీటం లాంటి వారు. అలాగే ప్రార్థించే ప్రార్థన యోధులకు కూడా ఒక కిరీటం ఉంది. పౌలు గారు అంటాడు, మంచి పోరాటము పోరాడుతిని, నా పరుగు కడముట్టించుతిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దా. ప్రైజ్ ది లార్డ్. ఈ లోతైన ప్రార్థన జీవితం కలిగిన వారికి, ప్రార్థన యోధులకు ఏముందంట? ఒక కిరీటం ఉందంట. ఆయన కిరీటాన్ని పట్టుకొని సిద్ధంగా ఉంటాడు.
స్టెఫెన్ చనిపోతున్నప్పుడు యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వంలో నుండి లేచి నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? ఒక కిరీటాన్ని పట్టుకొని ఉన్నాడు. స్టెఫెన్ రాగానే ఆ కిరీటం పెట్టి ఆహ్వానిస్తాడు. కాబట్టి నీవు ప్రార్థనా యోధుడువా, ప్రార్థనా యోధురాలువా, నీకు దేవుడు ఒక కిరీటాన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ బంగారు జవ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ ధూప వేదికి బంగారు జవ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ వేసే ధూపము జారి కింద పడిపోకూడదు. ఏమవకూడదు? ఈ బూడిద, ఈ పొగ, ఈ యొక్క ధూపము జారి కింద పడకూడదు. ఇది పరిశుద్ధమైన ధూపవేదిక మీద ఉంది. ఇది జారి పడకూడదు. అంటే ఆత్మీయ అర్థం ఏంటంటే, ఈ ప్రార్థనా జీవితంలో నుండి మనం జారి పడిపోకూడదు. చప్పట్ల కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. చాలామంది పడిపోతున్నారు. ఒకప్పుడు నేను ప్రార్థన చేసేవాడినండి, ఒకప్పుడు నేను ప్రార్థన చేసేదాన్నండి, కానీ ఇప్పుడు చాలా శోధనలు వచ్చినాయండి, చాలా బాధలు వచ్చినాయండి. ఇప్పుడు ఆ ప్రార్థన చేయలేకపోతున్నాను. ఏమైపోయింది? నీకు బంగారు జవలేదు, జారి పడిపోయావు. ప్రార్థనా జీవితంలో నుండి జారి పడిపోయావు. కాబట్టి జాగ్రత్త. నీ ప్రార్థనా జీవితాన్ని నీవు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి విధమైన శోధన నుండి, ప్రతి విధమైన లోక చింత నుండి, పరధ్యాస నుండి నీ ప్రార్థనా జీవితాన్ని ఏం చేయాలి? నీవు కాపాడుకొని దానిలో నుండి పడిపోకుండా నీవు, దేవుడే దానికి ఏర్పాటు చేశాడు. ఏం పెట్టాడు? బంగారు జవనుంచాడు. ఇక దాని మీద నుండి కూడా పడిపోతానంటే ఇంకెవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు. కాబట్టి నీ ప్రార్థన జీవితం జాగ్రత్త. ఈ ప్రార్థనా జీవితాన్ని నీవు కాపాడుకోవాలంటే నీవు ఒక ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన కొరకై ఒక తీర్మానం చేసుకున్న వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన కొరకై ఒక సమర్పణ కలిగిన వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. ప్రార్థన కొరకైన ఒక ప్రత్యక్షత నీకు కలగాలి. ప్రార్థన కొరకైన ఒక ఆసక్తి, లోతైన ఆసక్తి నీకు కలగాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రత్యక్ష గుడారములో మనం గమనిస్తే ఆ యొక్క సన్నిధి రొట్టెల బల్ల ఉన్నటువంటి ఉపకరణాలు వీటన్నిటికీ బంగారంతో చేయబడింది ఉన్నది. కానీ ఈ ధూపవేదికి అడుగున ఏమి లేదంటే బంగారం లేదు. మొత్తం కూడా తుమ్మకర్ర. ఈ మొత్తం కూడా తుమ్మకర్రతో చేయబడింది. ఈ తుమ్మకర్ర దేన్ని చూపిస్తుందంటే మానవ బలహీనతను చూపిస్తుంది. మానవ బలహీనత. మనిషి ఎంత గొప్పవాడైనా ఏ బలహీనత ఉంటుందంట? మానవ బలహీనత ఉంటుంది. కాబట్టి దాన్ని నువ్వు జయించగలిగి ఉండాలి. మన యొక్క ప్రార్థన జీవితంలో ఈ మానవ బలహీనతను మనం కప్పుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కువగా ప్రార్థన అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. నీ ప్రార్థన అనుభవమే నీ మానవ బలహీనతలన్నిటినీ కప్పి ఉంచుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఆయన చేసిన ప్రార్థనలో కొన్ని విషయాలు మనం గమనిస్తాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావము లేనివాడు కాడు. మనతో సహానుభావము
లేనివాడు కాడు గాని సమస్త విషయములో మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరెదము. ఈ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో మనం చదువుతున్నాం. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో మనం కృపాసనమున యొద్దకు చేరుకుందాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనకొచ్చే ఆటంకాలు, మనకొచ్చే అభ్యంతరాలు, వీటన్నిటినీ మనం తొలగించుకొని మనం ఏం చేయాలంటే మన బలహీనతల్లో కూడా మనం బలాన్ని తెచ్చుకోవాలి. యేసు ప్రభు కూడా ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఈ అనుభవాలన్నీ ఆయనకు తెలుసు. మనం మానవులమని, మానవ మాతృలమని, మానవ బలహీనత మనకు ఉన్నదని ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన శిలువ దగ్గరకు వచ్చి ఆయన కృపను బట్టి మనం కనికరింపబడి ధైర్యం తెచ్చుకొని ఆయన కృపాసనం దగ్గరికి మనం ధైర్యముతో రావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అయ్యో ఫలానా తప్పు చేశాను, ఇక నేను పనికిరాను, ఫలానా చోట జారి పడిపోయాను, ఇంకా దేవుడు నన్ను తోసేస్తాడు అనుకోవద్దు. ఆయన కృపాసనం ఉంది, ఆయన కనికిరం ఉంది, ఆయన జాలి ఉంది, ఆయన ప్రేమ ఉంది. కాబట్టి ధైర్యంతో నీవు కనికరింపబడేటట్లుగా ఆయన కృపాసనం యొద్దకు నువ్వు ఏం చేయాలంట? ధైర్యంతో నీవు రావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్య ప్రకారం మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మన జీవితంలో వచ్చినటువంటి ఆ యొక్క బలహీనతలన్నీ కూడా మనం ధైర్యంగా ఆయన కృపాసనం ఎద్దకు వచ్చి మనం ధైర్యంతో ఎదుర్కోవాలి. అలాగే ఉదయము సాయంత్రము ధూపం వేయాలి. నిర్గమకాండములో మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? ఉదయము సాయంకాలము దాని మీద ఏమేయాలి? ధూపము వేయాలి. ఉదయం అనగా అర్థం ఏంటంటే చీకటి తొలగిపోయే సమయం, అంధకారము తొలగిపోయే సమయం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ ఉదయకాలం వేసే ధూపం ఏం తెలియజేస్తుందంటే మన మీదకు వచ్చే అంధకారమును మనం తొలగించుకొని మనం బలమైనటువంటి ఆత్మతో లోతైనటువంటి ప్రార్థన అభిలాషతో మన ప్రార్థనా జీవితాన్ని ఏం చేసుకోవాలంటే దినదినము మనం బలపరుచుకోవాలి. అనేక బలహీనతలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఒకవేళ నీకు సరైన ప్రార్థనా జీవితం లేదనుకో, నీకు దేవుడిచ్చిన గడువు కంటే ముందే చనిపోతా. అంటే భయం వేస్తుందా? దేవుడు మనకి ఇంత ఆయుష్యాన్ని ఇస్తాడు. ఇంత ఆయుష్యాన్ని ఇచ్చినప్పుడు అంత ఆయుష్ని మనం దేవుని దగ్గర ఉపయోగించుకోవాలి. ఒకవేళ నీవు ప్రార్థనలో దిగజారిపోతే, బలహీనురాలిపోతే దేవుడు నీ జీవితంలో ఏ ప్రణాళిక చేయాలనుకున్నాడో ఆ ప్రణాళిక నెరవేరదు. ముందే అయిపోతాం, టపాగట్టేస్తాం. కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని చేయనేయలేదు. నువ్వు దేవుని ఆలోచన నెరవేర్చే వరకు నీవు ఉండలా. చూడండి, కొంతమంది యవ్వన కాలంలోనే చనిపోతారు. వాళ్ళని చూసినప్పుడు బాధ కలుగుతుంది. అయ్యో, ఎంత నిండైన జీవితం ఇలా చనిపోయారు. హతసాక్షుల గురించి కాదు నేను చెప్పేది. హతసాక్షులు ప్రభు దగ్గర ఉన్నారు. పాపం వలన, లోకం వలన, శాపం వలన వారి నిండైన జీవితాన్ని యవ్వన కాలంలో ముగించుకునే వారిని చూసినప్పుడు మనకెంతో దుఃఖమో భారం. నీకు దేవుడింత ఆయుష్నిచ్చినప్పుడు దాన్ని నువ్వు కాపాడుకుంటా ఉండాలి. ప్రార్థన ద్వారా దాన్ని నువ్వు ఎత్తి పట్టుకుంటా
ఉండాలి. యేసు ప్రభువే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమని ప్రార్థన చేశాడంటే, ఆయన శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ, ఇందాక చదివాం కదా, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించారు. ఆయన రక్షింపబడటానికంట భయము భక్తి కలిగి ఆయన మహావేదనతో రోదనతో ప్రార్థన చేశాడంట. ఎందుకు? తన్ను మరణము నుండి రక్షింపగలవాని. మరణము నుండి రక్షింపగలవానికంటే మరణం తప్పించడం, సిలువుకి వెళ్ళకుండా అని కాదు అర్థం. మరణము నుండి రక్షింపగలవానికంటే అర్థం ఏంటంటే, దేవుని చిత్తం చేసే వరకు ఆయన మీదకి ఏమి రాకూడదో, మరణం రాకూడదు అని దాని కొరకు ప్రార్థన చేశాను. మహావేదనతో మహారోదనతో తన్ను మరణము నుండి రక్షింపగలను అని యాచనలను, ప్రార్థనల కృతజ్ఞత చెల్లించి ఆయన భయభక్తులు కలిగి ఉందన్న దేవుడు అంగీకరించాడంటే, నీకు మరణం అప్పుడే రాదు, నేను నియమించే సమయం వరకు అది రాదు అని ఆయన రక్షించాడంట. లేకపోతే ఎప్పుడో చంపేసేవాడు. సాతాను ఎప్పుడు నిన్ను చంపాలని చూస్తాడు, కానీ నువ్వేం చేయాలి? రక్షించుకుంటా ఉండాలి దేవుని దగ్గర. అయ్యా, నీ చిత్తం నా జీవితంలో నెరవేరు, అప్పటి వరకు నన్ను రక్షించయ్యా, కాపాడయ్యా అని నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలి? లోతైన ప్రార్థన జీవితంలో నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయిన తర్వాత శిష్యులందరూ ఏమైపోయారండి? పారిపోయారు. అడ్రస్ లేదు. కారణం ఏంటి? ప్రార్థన చేయటంలో తప్పిపోయారు, ఫెయిల్ అయిపోయారు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడంలో తప్పిపోతామో అన్ని విషయాల్లో మనం తప్పిపోతాం. ఎప్పుడైతే ప్రార్థనలో మనం ఓడిపోమో ఏ విషయంలో కూడా మనం ఓడిపోము. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. నీవు ప్రార్థనలో ఫెయిల్ అయిపోయావంటే, తప్పిపోయావంటే, జారిపోయావంటే నువ్వు ఓడిపోయినట్లే లెక్క. నీవు ప్రార్థనలో ఓడిపోలేదంటే, లోతైన ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ నీ భక్తిని కాపాడుకుంటూ ఉన్నావంటే, ప్రార్థనలో ఓడిపోలేదంటే ఇక నువ్వు ఏ విషయంలో కూడా ఓడిపో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దావీదు వెళ్ళిన చోటల్లా దేవుడు ఏమిచ్చాడంట? జయం, జయం, జయం. వెళ్ళిన చోటల్లా జయం. ఏ జయం ఇది? ప్రార్థన. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. కాబట్టి ఈరోజు నీకు విజయం కావాలా, జయం కావాలా, అపజయం కావాలా? మనం ఆలోచన చేసుకుందాం. కాబట్టి మోకరించి మన ప్రార్థన జీవితం లోతైనదిగా ఉండేటట్లుగా దేవునికి మనం సమర్పించుకుందాం. దేవుడి అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీద ఉండి కొద్ది నిమిషాలు మనం పరిశీలన చేసుకుందాం. లోతైన ప్రార్థన జీవితాన్ని కోరుకుంటున్నావా? ఆ వాంఛ నీకుందా? నీకు వాంఛ ఉండాలి, ఆ కోరిక నీకుండాలి, ఆ దృఢ సంకల్పం నీకుండాలి. లేకపోతే ఆ లోతైన ప్రార్థన జీవితాన్ని నీవు కలిగి ఉండలేవు. దేవుడు నీతో మాట్లాడే అనుభవం ఇది లోతైన ప్రార్థన అనుభవం. నీవు దేవునితో మాట్లాడటం కాదు, దేవుడే నాతో మాట్లాడాలి. దేవునికి సమయాన్ని ఇస్తున్నావా? అవకాశాన్ని ఇస్తున్నావా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం.
ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. అమ్మ కళ్ళు మూయాలి, అటు ఇటు చూడద్దు. నిత్యము ప్రార్థన, ఎడదెగక ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నావా? దీన్ని నీవు రిక్తునిగా చేసుకో. ప్రార్థనలో లోతైన అనుభవం, వాక్యము ధ్యానించడం, ప్రార్థించడం, దీపము వెలిగించడం, ధూపం వేయటం, ఈ రెండు అనుభవాలు నీ అనుభవంలో ఉండాలి. మనసుతోనూ ప్రార్థించాలి, ఆత్మతోనూ నీవు ప్రార్థించాలి. నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవడానికై ఒక బంగారు చెవ నీ కొరకు సిద్ధం ఏర్పాటు చేయబడి, ఆ ప్రార్థన జీవితంలో నీవు పడిపోకూడదు, ప్రార్థనా జీవితాన్ని కోల్పోకూడదని దేవుడు కోరుకొని ఆ ధూపవేదిక ఒక బంగారు చెవను కిరీటం వలె దేవుడు ఉంచాడు. ఇది ప్రార్థనా యోధులకు ఏర్పాటు చేయబడిన కిరీటం. నీవు ప్రార్థించే యోధునిగా నీవే ఒక కిరీటంగా మారిపోవాలి. అప్పుడు నీకు కూడా ఒక కిరీటం దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. ప్రార్థించే వారికి ఎప్పటికీ జయం కలుగుతుంది. ఈ లోతైన ప్రార్థన ద్వారా నీ భక్తి జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నీవు జయాన్ని పొందుకుంటావు. దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, దయగలిగిన మా పరలోక ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. లోతైన ప్రార్థనా జీవితం అయ్యా ప్రతి విశ్వాసికి మీరు నేర్పించండి అయ్యా. ఇదిగో తండ్రి, మీరు పిలిచిన పిలుపు ఎట్టిదో, మీరు పిలుపులో ఉన్న ఏర్పాటు ఎట్టిదో నాయనా, మీరు మాకు ఏర్పాటు చేసిన స్వాస్థ్యం నాయనా, దాన్ని మేము గ్రహించే మనోనేత్రములు ప్రతి బిడ్డకు తెరవబడునుగాక. ప్రతి బిడ్డను అట్టి లోతైన ప్రార్థనాత్మతో నింపి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోరండి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామమునకు విజయ